మీ బీఆర్ఎస్‌లో గెలిచి, కాంగ్రెస్ అభివృద్ధి పనులు నచ్చి, మీ పార్టీలో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీనే పేదల ఇల్లు ఎట్టగూరుస్తారని చెప్పి ఒక సందర్భంలో కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేను అంటున్నాను, హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్ద గుదిబండ అయ్యే అవకాశం లేదు. ఏం లేదు, తప్పు. హైడ్రా గురించి డిస్కషనే లేదా? డిస్కషన్ ఎక్కడ ఒక జూబ్లీహిల్స్కు సంబంధించి వాళ్ళు ప్రతిపక్షంకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైంది. కొద్ది రోజులు ఓట్ చోరీ మీద మాట్లాడారు, కొద్ది రోజులు ఇంకొక అంశం సానుభూతి మీద మాట్లాడారు, ఇంకొక అంశం ఇవాళ హైడ్రా గురించి మాట్లాడతారు. సరే, అక్కడ ఎవరెవరు చిన్నోడు ఓడు కూలిపోతే వాడు మళ్ళీ రాగానే దాన్ని భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తుంటారు. సో జూబ్లీహిల్స్ డెవలప్మెంటు, జూబ్లీహిల్స్ ఇష్యూస్, జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి డిస్కషన్ను ఎక్కడో దింపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇఫ్ యూ రెడీ టు డిస్కస్ జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ మీద మనం నీ అభ్యర్థి నా అభ్యర్థి, నీ పార్టీ నా పార్టీ చర్చ చేద్దాం. ఓకే, బీజేపీకి సంబంధం లేదు. మీరు జూబ్లీహిల్స్కి ఏం చేశారు, వాళ్ళు ఏం జూబ్లీహిల్స్కి ఏం చేశారు అనేది చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారు? ఎస్, రెడీ. వైట్ పేపర్ పెట్టుకోవడానికి రెడీ, డీటెయిల్స్ డిక్లేర్ చేయడానికి 100%. నా దగ్గర ఎంతమంది లబ్ధిదారులు అయినారో, నేను ఎంతమంది ప్రజలకు అక్కడ ఉపయోగపడ్డా, మీరు ఎంతమందికి ఉపయోగపడ్డారు, ఏ అభివృద్ధులు ఏం చేసారో చర్చకు రెడీ అంటున్నా.